నర్మద రూమ్‌లోకి వచ్చి చిరాకు పడుతూ ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది. ప్రేమకి ఫోన్ చేస్తూ ఉంటే ప్రేమ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. అదేంటి ఈ ప్రేమ ఏం చెప్పకుండా వెళ్ళింది. కనీసం ఒక్క మాట ఫోన్ కూడా చేయలేదు. నేను చేస్తుంటేనేమో స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడెలా అని చిరాకు పడుతూ రూమ్‌లో అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడే సాగర్ అక్కడికొస్తాడు. "ఏంటి నర్మద ఏమైంది?" అని అడుగుతూ ఉంటే, "ప్రేమ ఒక్కసారి కూడా నాతో ఏం మాట్లాడకుండా అలా వెళ్ళిపోయింది" అని మళ్ళీ ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్తూ ఉంటుంది. "అదేంటి వెళ్ళిపోక ఏం చేస్తారు? వాడు అలా హర్ట్ చేసాడు తనని. అంత అవమానించిన తర్వాత తను మాత్రం ఎలా ఉంటుంది చెప్పు" అని సాగర్ అంటూ ఉంటే, "ధీరజ్ మాట్లాడింది తప్పేనండి. నేను కాదనట్లేదు. కానీ ప్రేమ ఒక్కసారి ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే బావుండేది కదా! అలా వెళ్ళిపోయిందేంటి? అసలు నాకేం జరుగుతుందో అర్థం కావట్లేదు" అని నర్మద టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటే, "ఓహ్! ఇప్పుడు నువ్వు ధీరజ్ చేసింది తప్పే కానీ అని పక్కకు పెడుతున్నావా? నేను మాత్రం ఏదైనా చిన్న తప్పు చేస్తే దాన్ని భూతద్దంలో పెట్టి మరీ చేస్తావు. నువ్వు చేసింది తప్పు కాదా? ఈ ఈ పెళ్లిలో నీ భాగం కూడా ఉంది కదా!" అని అంటూ ఉంటే, "ఏంటి ధీరజ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు?" అని నర్మద అడుగుతూ ఉంటుంది. "అంతే కదా! మీరు చేసే తప్పు ఒప్పు. నేను చేస్తే మాత్రం చిన్న తప్పైనా అది భూతద్దంలో పెట్టి నువ్వలా చేసావు, నువ్వలా చేసావని నన్ను దెప్పి పొడుస్తూ తిడుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ" అని అంటూ ఉంటే, "ఏంటి సాగర్ నువ్వు కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికేస్తావు. అసలు నీ చేసిన పనికి, నేను చేసిన పనికి ఏమైనా సంబంధం ఉందా? ఆ కళ్యాణ్ గాడి గురించి బయటికి రావద్దని నా ప్రేమ చెప్పేసరికే కదా మేమెవరం ఇంట్లో చెప్పలేదు. వాడి గురించి ఆ టాపిక్ రావద్దు అని గతాన్ని గుర్తు చేసుకోవద్దు అని అందరికీ చెప్పొద్దని ప్రేమ, ధీరజ్ ఇద్దరు మా దగ్గర మాట తీసుకున్నారు. అందుకే చెప్పలేదు" అని నర్మద అంటూ ఉంటుంది. అదే అదే అని ఇంకా సాగర్ దెప్పి పొడుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు వల్లి భాగ్యం వాళ్ళ ఇంటికి వెళ్లి మహారాణిలాగా చైర్‌లో కూర్చొని పోజులు కొడుతూ ఉంటుంది. నన్ను ఏడిపిస్తారా? ఇప్పుడు నేనేం చేశాను? అని నా జోలికి వస్తే నేను ఊరుకుంటానా? ఇప్పుడు హీరో, హీరోయిన్ విడిపోయారు. ఇంకా ఆ సైడ్ క్యారెక్టర్ నర్మద కోసం ఆలోచించాలి అని నర్మదా సాగర్ ఫోటో పట్టుకొని కాల్ చేస్తూ ఉంటుంది. మరిప్పుడు నర్మదా సాగర్‌కి కూడా గొడవ పెడుతుందా వల్లి? లేదంటే ప్రేమ ధీరజ్ కలిసిపోతారా? ఏం జరుగుతుంది? వచ్చే ఎపిసోడ్‌లలో తెలుసుకుందాం.